వీళ్ళకి తెలుగు మార్కెట్ కావాలి, తెలుగు ఆడియన్స్ డబ్బులు కావాలి. LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో కాదు, మన హీరోయిన్ నయనతార ఉన్నారు కదా, ఆవిడ హస్బెండ్ విఘ్నేష్ శివన్. ఈ LIK మూవీ ఒక టిపికల్ ప్రదీప్ రంగనాథన్ టెంప్లెట్ సినిమా. కాకపోతే ఈ సినిమాలో యూత్, రిలేషన్షిప్ స్టేటస్, లవ్ స్టోరీతో పాటు ఇంకో కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు. అదేంటంటే హ్యూమన్స్ అండ్ మొబైల్ ఎడిక్షన్. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా బేసిక్ ఐడియా. ఈ సినిమా మొత్తం 2040 బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది. అంటే 2040 సంవత్సరం వచ్చేసరికి మనుషులు మొబైల్స్ కి ఎంతగా ఎడిక్ట్ అయిపోతారు అనేది డైరెక్టర్ ఈ సినిమా ద్వారా చూపించాలనుకున్నారు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనిపిస్తుంది. మెయిన్ గా మనం ఇప్పుడు వాడుతున్న వస్తువులు అప్పటికి ఎలా మారే ఛాన్స్ ఉంది అనేది చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే సౌండ్ పరంగా తెలుగు వర్షన్ లో ఏది బాలేదు. పాటల్లో లిరిక్స్ వినిపించవు. స్క్రీన్ మీద ఆర్టిస్ట్ లిప్స్ ఇంకా కదులుతూనే ఉంటాయి కానీ డైలాగ్స్ అయిపోతూ ఉంటాయి. లాంగ్వేజ్ ఏదైనా కూడా సినిమాలో ఒక 2 పాటలు తప్పితే ఈ మధ్య కాలంలో వచ్చిన అనిరుద్ధ్ వీకెస్ట్ వర్క్ ఏదైనా ఉంది అంటే అది LIK. ఈ సినిమాలోనే కాదు, చాలా డబ్బింగ్ సినిమాల్లో ఈ కంప్లైంట్ చూస్తున్నా నేను. వీళ్ళకి తెలుగు మార్కెట్ కావాలి, తెలుగు ఆడియన్స్ డబ్బులు కావాలి, కానీ తెలుగులో ప్రాపర్ గా డబ్ చేసి రిలీజ్ చేయడానికి మాత్రం వీళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా కోర్ ఐడియా వరకు సినిమా చాలా బాగుంది అని. ఆ ఐడియాని ఒక కథగా రాసి ఆ కథని సినిమాగా తీసే ప్రాసెస్ లో మాత్రం అగైన్ కంప్లీట్ ఫెయిల్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం ఇంకా సినిమాటిక్ లిబర్టీ వాళ్ళ ఇష్టం వచ్చిన రేంజ్ లో తీసుకున్నారు. ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్స్. అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, గోల్డ్ పెరిగితే వేళ్లు కట్ చేసుకోకూడదు అని. ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్ని గోల్డ్ పెరిగితే వేళ్లు కట్ చేసుకునే టైపే ఉంటాయి. చిన్న ప్రాబ్లం కూడా పెద్ద పెద్ద సొల్యూషన్స్, పెద్ద పెద్ద గొడవలు, పెద్ద రచ్చ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఫైనల్లీ LIK మూవీ ఎలా ఉంది అని నన్ను అడిగితే స్ట్రిక్ట్లీ బిలో యావరేజ్ సినిమా ఇది. ఫైనల్లీ చెప్పాలనుకున్నది ఒకటే, ప్రదీప్ రంగనాథన్ ఇంకా ఈ టైప్ ఆఫ్ మూవీసే తీసుకుంటూ వెళ్తామంటే మాత్రం కష్టమే.